నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగినటువంటి రచ్చ ఏదైతే మనం చూస్తా ఉన్నాం, ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఓయూలో నిన్న అర్ధరాత్రి కూడా నిరసనలు తెలిపారు డిఎస్సి అభ్యర్థులు. అసలు వాళ్ళ గోస్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, నిన్నటి నుంచి కూడా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. మధ్యరాత్రి ఏదైతే 1-2 గంటలకు కూడా ఓయూ వేదిక కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఏంది, దేనికోసం? మాకు వెంటనే డిఎస్సి వాయిదా వేయాలి. ఎందుకంటే అన్న టెస్టుకు డిఎస్సికి సమయము యాస్టీస్ ఎన్సిటిసి గైడ్లైన్స్ ప్రకారం 45 డేస్ నుంచి 2 నెలల సమయం ఇవ్వాలి. కానీ మొన్నటి వరకు టెట్ అప్లికేషన్లు అయినాయి. ఆ తర్వాత టెట్ రిజల్ట్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత జూన్ 12 టెట్ రిజల్ట్ తర్వాత డిఎస్ అప్లికేషన్ జూన్ 20 వరకు ఉండే. మళ్ళీ వెంటనే జూలై 18 దాదాపు 20 రోజులల్లో ఎట్లా ఎగ్జామ్ పెడతారు? ఎన్సిటిసి గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు. మీరు విద్యావేత్తలు అయితే సరైన విద్యా నిపుణులు ఎవరున్నారు? ఆ రియాజ్ సారు విద్యా నిపుణుడు అయితే దీని గురించి తెలాల. సబ్జెక్ట్ ఎంత ఉంది, సిలబస్ ఎంత ఉంది, వీళ్ళు చదవగలుగుతారా? విద్యా నిపుణులను ఆలోచించి సమయం ఇవ్వాలి. కానీ 52 పుస్తకాలు జిఎస్ కరెంట్ అఫైర్స్ సముద్రం అంటది. అలాంటిది నువ్వు ఈ 10 రోజులు 15 రోజులు సమయం ఇచ్చి చదవమంటే విద్యార్థులు ఎట్లా చదువుతారు? అందుకోసం మేము నిన్న విద్యాశాఖ ముట్టడి చేసినాం. అక్కడ మేము శాంతియుతంగా లెటర్ ఇచ్చి వినతి పత్రం కమిషనర్కి ఇద్దామంటే వెంటనే అరెస్ట్ చేసి పోలీసు గ్రౌండ్కు తరలించిండ్రు. ఎక్కడికి? సిటీ గ్రౌండ్కు. అక్కడ మేము నిరసన వ్యక్తం చేసినాం. రాత్రి 10 వరకు లైట్ బంద్ చేసిండ్రు. దోమలు కుట్టినాయి. కనీసం వాటర్ ఇవ్వలే. అక్కడ క్యాంటీన్ ఉంటే టిఫిన్ కనీసం లంచ్ కూడా చేయనియలే. అక్కడ అంత అగ్రెసివ్గా పోలీసులు మా పైన ప్రవర్తించిండ్రు. ఇప్పటి వరకు మేము మంచినీళ్ళు కూడా ముట్టుకోలే. ఏంది అసలు ఈ వైఖరిని విద్యార్థుల పైన? ఏంది విద్యార్థుల పైన ఈ వైఖరిని? నాకు అర్థం కాకుండా. మేము కాళ్ళు మొక్కి తెచ్చుకున్న నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుని ఎప్పుడు మీరు ధర్నాలు చేసుకోవచ్చు, మీ హక్కుల కోసం పోరాడచ్చు అని చెప్పుకునే ప్రభుత్వం ఇట్లాంటి మా పైన వైఖరిని ప్రదర్శిస్తూ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హాల్ టికెట్ అంటే ఏమన్నట్టు? మేము రాయొద్దా? మేము అంటే మా చావులతోని చెలగాట మాడుతుందా ఈ ప్రభుత్వం? రెచ్చగొడుతుంది మమ్మల్ని. డిఎస్సి వాయిదా వేయడానికి 1000 కోట్లు అవసరమా? ఖాళీ వాయిదా వేస్తే 2 నెలలు వాయిదా వేస్తే హాయిగా చదువుకుంటారుగా పిల్లలు. ఎందుకు ఇట్లా అభ్యర్థులను ముప్పు తిప్పల కంటికి నిద్ర లేకుండా చేస్తున్నారు? నిన్న రాత్రి చేసిన మీ నిరసనలు కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించట్లేదు కదా, ఏం చెప్తారు? ఏం చెప్పాలన్నా, ఇప్పుడు మీడియా తరపున మేము ఒకటే చెప్తున్నాం. అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున స్పందించి పోస్ట్ పోన్ చేయాలా, ఇది మిగతా అందరు కలిసి ఒత్తిడి ఇచ్చి ప్రభుత్వాన్ని మేము పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటున్నాం. నిన్న జరిగిన లాఠీ చార్జ్లో కూడా చూసుకుంటా ఉంటాం. మీ విద్యార్థుల పైన కావచ్చు, కొంతమంది మహిళల పైన కూడా ఏ విధంగా ఈడ్చుకప్పి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయినారో చూస్తాము. ఎట్లా చెప్తారండి దీని అంతా? ఒక అమ్మాయి అయితే అక్కడ అరెస్ట్ అయినప్పుడు అర్ధరాత్రి కొంచెం స్ప్రో తోల్పి పడిపోయింది. ఆమెకు వెంటనే ఎమర్జెన్సీ కొంచెం అక్కడ ఇక్కడ వాటర్ తీసుకొచ్చి కొంచెం కుదుట పరిచి వాళ్ళ పరిస్థితి మీ వాహనాలు మాకు పోలీసు వాహనాలు మాకు అరేంజ్మెంట్ చేసినా మేము అవసరం లేదని అక్కడి నుంచి పాదయాత్ర బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు మద్దతు తెలిపిన వాళ్ళని వద్దనుకొని అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటా 20 కిలోమీటర్లు దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాం. అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో రాత్రి 3 వరకు నిద్ర లేకుండా నీళ్లు లేకుండా మేము మా నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా ఎందుకు ఇంత పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందో లేదో. అప్పుడు ఓట్ల కోసం మాకు నిరుద్యోగులు మేము ఎంబడి అప్పుడు అదే రియాజ్ సార్ ఎంబడి మేము బస్సు యాత్ర చేసినాం. ఇప్పుడు ఎందుకు రియాజ్ సార్ మాకు స్పందించలేరు? మా తీర్మార్ మల్లన్న చిన్న ఇన్సిడెంట్స్ వస్తే క్యూ న్యూస్లో ఇట్లయింది అట్లయిందని అంటాడు. మరి తీర్మార్ మల్లన్న కూడా మా ఇప్పుడు ఎందుకు స్పందించలేరు? అదేవిధంగా కోదండరామ్ సార్ ఎంబడి మేము ఎన్నోసార్లు తిరిగి నిరుద్యోగుల పక్షాన ఉన్నట్టు కోదండరామ్ సార్ కూడా మా పైన స్పందించలేరు. అదేవిధంగా బల్మూరు వెంకట్ కూడా మా పైన మా నిరుద్యోగ పక్షాన ఎమ్మెల్సీగా ఉండి కూడా స్పందించలేడు. ఎందుకు ఇంత పక్షపాత వైఖరిని? ఆఫ్టర్ ఆల్ పోస్ట్ పోన్ డిఎస్సికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైనా కూడా. ఎందుకు అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇవన్నీ అంశాలు ఉన్నా కూడా కనీసం మీరు అడిగేటటువంటి ఈ న్యాయమైన పద్ధతిని ప్రభుత్వం నెరవేర్చలేకపోతా ఉంది అన్న. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఏది? మెగా డిఎస్సి వేస్తాం, మమ్మల్ని ప్రలోభాలు పెట్టిండ్రు. ఆశ మెగా డిఎస్సి వేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, అన్నీ మేము వాళ్ళు అడిగినవి కాకుండా అందులో మేము సగం ఇచ్చినా కూడా అందులో మరి అవి కూడా కాకుండా కనీసం సమయం ఇవ్వండి, పోస్ట్ పోన్ చేయండి అని గొంతుంచుకొని నిద్ర లేకుండా చేస్తున్నా కూడా మా గోడు పట్టించుకోకుండా వాళ్ళు ముందరికి వెళ్ళిపోతున్నారంటే ఎంత బాధ అనిపిస్తుందంటే మా విద్యార్థులకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా ఎంత ఉన్నారు,
మీరు అర్థం చేసుకోవాలి. అక్క చెల్లెలు ఆడబిడ్డలు మీకు కూడా ఉన్నారు. మేము రాత్రి నుంచి తిండి నిద్ర లేకుండా ఇంత నిరాహార దీక్ష చేస్తూ మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి వెబ్ నోటుని వెంటనే డిఎస్సి వాయిదా వేయాలని, వెబ్ నోటు రిలీజ్ చేయాలని మేము అనుకుంటున్నాం. మీరు దయచేసి మీరు ఇప్పటికైనా స్పందించాలని మేము ఈ మీడియా ముందు గర్జిస్తున్నాం.